చాలామందికి పాపాలు పోయి పుణ్యం కలగాలి, సంతోషాలు కలగాలని కోరిక ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి మాఘమాసం, కార్తీక మాసం, శ్రావణ మాసం ఇలా మంచి మాసాలు చెప్తారనమాట. ఇలాంటి మాసాల్లో దైవారాధన చేసుకోవడం అంటే ఈ రోజుల్లో షుగర్ పెట్టుకుని ఉపవాసం చేయడం, లేదంటే ఒంటిని కష్టపెట్టుకోవడం, లేకపోతే ఒంటికాల మీద నిలబడడం ఇలాంటివి కాదు. ఖచ్చితంగా మన జాతక చక్రంలో ఏ పాపగ్రహాలు అయితే ఉంటాయో వాటికి సంబంధించి ప్రస్తుతం నడుస్తున్న దశాంతర్దశకు సంబంధించి రెమెడీల్ని ఆ కాలంలో గనక మనం ఆచరిస్తే, అంటే వాళ్ళకి సంబంధించిన అధిష్టాన దేవత అయిన భగవంతుడు సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని, లేకపోతే ఇలా ఏ గ్రహానికి సంబంధించిన అష్టకం అయితే హనుమాన్ చాలీసాను ఈ కాలంలో చదవడం వలన చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అనవసరమైన ఉపవాసాలు మన ఒంటిని అంటే ఏంటంటే పాత జీవన విధానం ఇప్పుడు జీవన విధానం మారిపోయింది కాబట్టి పాత పద్ధతులను పక్కన పెట్టేయాలి. ఖచ్చితంగా కలియుగంలో మంత్ర జపం వలన మాత్రమే పాపాలు పోయే అవకాశం ఉంటుంది.